యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఒకతను చిన్న కోడి పిల్లని తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. చిన్న కోడి పిల్లను తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. ఆ కోడి పిల్లకు చక్కని ధాన్యం వేసి, మంచి ధాన్యం వేసి, మంచిగా నీరు పెట్టి, మరి అది ఏక జంతువుల బారిన పడకుండా, పక్షుల బారిన పడకుండా గంప కింద ఉంచి రక్షిస్తున్నాడు ఆ యొక్క కోడి పిల్లని. అయితే ఆ కోడి పెద్దదైంది. ఆ కోడి పెద్దదై గుడ్డు పెట్టే దశకు వచ్చిందండి. ఆ కోడి పెద్దదై గుడ్డు పెట్టే దశకి వచ్చింది. అయితే కానీ ఆ కోడి గుడ్డు పెట్టే దశకు వచ్చింది కదా, ఆ కోడి మరి గుడ్డు ఎక్కడ పెట్టాలి? ఆ పెంచిన వారి ఇంట్లోనే పెట్టాలి కదా గుడ్డు. కానీ ఈ కోడి ఏం చేస్తుంది? గుడ్డు పక్కవారింటికి వెళ్ళి గుడ్డు పెట్టి వస్తుంది. పక్కవారింటికి వెళ్ళి గుడ్డు పెట్టి వస్తుంది. సరే, ఒకరోజు కదా, కోడికి తెలియదు కదా అని చెప్పి ఊరుకున్నాడు ఈ వ్యక్తి, పెంచిన వ్యక్తి. తెలియక అలా చేసిందిలని సరిపెట్టుకున్నాడు. రెండవ రోజు కూడా పక్కింట్లోనే పెట్టొచ్చింది. అలా మూడవ రోజు కూడా పక్కింట్లోనే పెట్టొచ్చింది. అలా నాలుగవ రోజు కూడా పక్కింట్లోనే పెట్టొచ్చింది. ఇతనికి సహనం కట్టలు తెంచుకుంటుంది. ఇంకా నాలుగవ రోజు కూడా పక్కింట్లోనే పెట్టొచ్చింది. ఐదవ రోజు, ఆరవ రోజు అలాగే ఆ కోడి చేసింది. అతను ఎంతో బాధపడుతున్నాడు. చిన్న పిల్లల నుంచి పెంచుకొని వచ్చాడు కదా, ఆ గుడ్డు మరి పక్కింట్లో పెట్టొస్తే ఎంత బాధ అండి. కాబట్టి ఎంతో బాధపడ్డాడు. కోడిని బుజ్జగించాడు, కోపాన్ని దిగమింగి సహనం వహించాడు. ఏడవ రోజు కూడా కోడి పెట్ట ఆ విధంగానే పక్కింట్లో గుడ్డు పెట్టొచ్చింది. ఏడవ రోజు కూడా పక్కింట్లో గుడ్డు పెట్టొచ్చింది. పెంచి పోషించిన మనకి ఎలా ఉంటుంది ఆగ్రహము? ఏమైంది? కట్టలు తెంచుకుంది ఆగ్రహం. ఏడవ రోజున కూడా పక్కింట్లోనే గుడ్డు పెట్టొచ్చింది. వెంటనే ఒక కత్తి తీసుకొని దాని గొంతు కోసి చంపేశాడు. అంతే, దాని గొంతు కోసి చంపేశాడు. మనుషులకు కూడా ఏడవ రోజు దగ్గర పడుతుంది. మనుషులకు కూడా ఏడవ రోజు దగ్గర పడుతుంది. దేవుడిచ్చిన గడువు సంపూర్ణంగా ముగియబోతుంది. ప్రియులారా, దేవుడిచ్చిన గడువు సంపూర్ణంగా ముగియబోతున్నది. నీరు రక్తమయమైపోయాయి, జలజలములు చచ్చిపోయాయి, ఓడలు, అందులోని మనుషులు నాశనమయ్యారు. ఇదే సముద్రానికి దేవుడిచ్చిన తీర్పు. ఇది మనము ఇందులో చూస్తామంటే బోర్ల తీర్పులో ఇది చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఈ విధముగా సముద్రానికి దేవుడిచ్చిన తీర్పు ఇది. చూడు, మత్తయి సువార్త 11:25 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు నీతో ఉండగా విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడే. ఇంత గొప్ప దేవుడు నీతో ఉండగా ఇక నీకు విరోధి ఎవరు? ఇంక విరోధులు ఎవరన్నా ఉన్నారా? విరోధి ఎవడు? నీ దేవుడు నీతో ఉంచుకుంటే సాతాను పరిగెత్తి పారిపోడా? నీ దేవుడు నీతో ఉంటే సాతాను నీ దగ్గర ఉంటాడా? పరిగెత్తి పారిపోతాడు. నీ పాపం నీలో నుండి తొలగిపోతుంది. ఆ పరిశుద్ధుడు నీతో ఉంటే నీ పాపం నీలో నుండి తొలగిపోతుంది. ఆలస్యం ఎందుకు? ఇంకా నేతి బీరకాయ వల్ల నటిస్తున్నావా? నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు నేతి బీరకాయ వల్ల నటిస్తున్నావా? వేషధారి, నామకార్థ జీవితంలో జీవన్నావా? ఇంకా నీకు హెచ్చరిక ఏంటంటే ఏడవ రోజు వస్తున్నది అనేది హెచ్చరిక. ఏడవ రోజు వస్తున్నది. దేవుని ఉగ్రత సమీపించబోతున్నది. జాగ్రత్త, దేవుని ఉగ్రత సమీపించబోతున్నది. దయచేసి మారు మనసు పొందండి. భయముతో, వణుకుతో, భక్తితో బ్రతకండి. మారు మనసు పొందండి. భయముతో, భక్తితో, వణుకుతో జీవించండి. భయముతో, భక్తితో బ్రతకండి.
భయం కలిగి మీరు జీవించే వారిగా ఉండండి. ఆ విధంగా ప్రభువు మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మనకి 7వ రోజు దగ్గర పడుతుందన్న విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము భయం కలిగి జీవించే వారిగా ఉండాలి, భక్తి కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. నామకార్థ క్రైస్తవులుగా మనం జీవించే వారిగా ఉండొద్దు. మరి చర్చికి వెళ్ళి రావటం, మళ్ళీ ఇక్కడ వేరే వేరే విషయాలు కలిగి ఉంటాం. అలాంటి జీవితం మనకు వద్దు. నామకార్థ జీవితం మనకి వద్దు. నిజ క్రైస్తవులుగా మనం జీవించేవారిగా ఉంటాం. నిజమైన క్రైస్తవులుగా మనం జీవించేవారిగా ఉంటాం. వేషధారణ మనకి వద్దు. అబ్బో భక్తి పనులు అని అనిపించుకునే వారిగా మనం ఉండొద్దు. అని అనిపించుకునేవారిగా ఉంటూ పాపాలు చేసేవారిగా ఉండొద్దు. నిజ క్రైస్తవులుగా బ్రతకండి. నిజ క్రైస్తవులుగా బ్రతకండి. దేవుణ్ణి మెప్పించండి. దేవుణ్ణి సంతోషపెట్టండి. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి కలిగజేస్తాను అంటున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా మనము దేవుని బిడ్డలుగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.